వెల్కమ్ టు VB8 న్యూస్. సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ విద్యార్థి నాయకుడు కామ్రేడ్ పోటు ప్రసాద్ అకాల మరణం. ఈరోజు ఉదయం మార్నింగ్ వాకింగ్లో గుండెపోటుతో మరణించారని తెలుపుటకు చింతిస్తూ సిపిఐ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, కౌన్సిలర్ పద్ధతి లక్ష్మణ్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర్ హసింగ్ నాయక్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు, ఓబీసీ జిల్లా అధ్యక్షులు దాసరి ప్రసాద్, ధూపం నిరంజన్, మధు, పుల్లయ్య, సైదులు, యాదగిరి, వినోద్ నాయక్, శ్రావణి, పార్వతి, పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రజలలో నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల హక్కుల కోసం, కార్మికుల కష్టజీవుల హక్కుల కోసం నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి మరి పోటు ప్రసాద్ గారు. వారు నిజంగా ఈ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీకి వారి మరణం తీరం లోటు. వారి కుటుంబం అంతా కూడా కమ్యూనిస్ట్ పార్టీ అంకితమై, మరి వాళ్ళ ఫాదర్ కానీ, వాళ్ళ మదర్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీలో అంకిత భావంతో మరి నిబద్ధత కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఉన్నటువంటి పోటు ప్రసాద్ వారికి మరి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ, వారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోరాట కేంద్రంలో వారి చిత్రపటానికి పూలమాల వేసి వారితో మరి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. నాతో పాటు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు, ఈ ప్రాంత నాయకుడు ముత్యాల యాదిరెడ్డి గారు, ప్రజెంట్ ఇక్కడ ఈ స్థానిక కౌన్సిలర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పద్ధతి లక్ష్మణ్, అదేవిధంగా ఈ మాజీ కౌన్సిలర్ జిల్లా మరి నాయకుడైనటువంటి హసింగ్ నాయక్, విద్యార్థి నాయకులు వినోద్, మరి నిరంజన్ ప్రసాద్, ఏఐవై జిల్లా అధ్యక్షుడు మన మధు, మరి ఇతర కామ్రేడ్స్ అందరూ కూడా ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొని వారిని నివాళులతో జరుగుతుంది. వారి హత్యక్రియలు కూడా మరి రేప ఎల్లుండి అయితే కన్ఫర్మ్ కాలేదు. హత్యక్రియలు కూడా వెళ్ళడానికి మేము వెళ్ళి వారికి భౌతికాయాన్ని సందర్శించి వారి ఘనంగా నివాళులర్పిస్తాం. ఏదేమైనా వారి మరణం ఈ రాష్ట్ర పార్టీ ఖమ్మం జిల్లాకి రాష్ట్ర పార్టీ కూడా తీరం లోటని అభిప్రాయపడుతూ వారికి ప్రగాఢమైనటువంటి అనుభూతిని తెలియజేస్తూ